యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. దానికి మధ్యలో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఇచ్చే తీర్పు వేరేగా ఉంటుంది. బట్ లీగల్ ఏం చెప్తుంది, లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, బాగున్నారండి? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫేమస్ కేసు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఒక పెద్ద కుటుంబం, ఒక సెలబ్రిటీ కుటుంబం అనమాట అది. ఆయన ఒక పెద్ద వ్యక్తి, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా హీరోలే. సో వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఎవరు లేరు అతనికి? ఆడపిల్లలు కూడా ఒక ఆడపిల్ల ఉందండి. ఆవిడకి పెళ్లి చేశారు కట్నం ఇచ్చి. ఎవరు, మోహన్ బాబు గారా మీరు చెప్పేది? ఓకే, మోహన్ బాబు గారే. సో ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారంటే, ఇది నేను సంపాదించుకున్న ఆస్తి, నేను ఎవరికి ఇచ్చుకోవాలనుకునేది నా ఇష్టం అని అన్నారు. సో అది డైరెక్ట్ మనోజ్ గారిని ఉద్దేశించి అన్నమాట. బట్ అంటే తరతరాల ఆస్తి అయితే అందరికీ చెల్లుద్ది ఈక్వల్గా. బట్ ఎందుకు తండ్రి ఆస్తి ఈక్వల్గా ఎందుకు పంచకూడదు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్ అనమాట. లీగల్ ఏం చెప్తుంది, అదే చట్టం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చట్టం చాలా క్లియర్గా ఉంది బ్రదర్. మోహన్ బాబు గారు అయినా, నీవైనా, నేనైనా, మన తండ్రులైనా కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ స్వార్జితంతో సంపాదించిన ఆస్తిని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. దాని మీద ఎవరికి ఎటువంటి హక్కులు ఉండవు. దిస్ ఇస్ క్లియర్, అర్థమైంది కదా? మోహన్ బాబు గారు, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను. విష్ణు గారికి కావాలంటే విష్ణుకి ఇస్తా, లక్ష్మికి కావాలంటే ఆ లక్ష్మికి ఇస్తా, లేదు మీరు బాగా నచ్చితే మీకు కూడా ఇవ్వచ్చు ఆయన. సో అది ఆయన ఇష్టము. సో ఎవరికి కూడా ఎటువంటి రైట్ టు క్లెయిమ్ కానీ ఆయన యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో లేదు. అదే చట్టం. ఓకే, లా పక్కన పెడుతున్నానండి ఒక నిమిషం. ధర్మం వైపు ఆలోచిస్తే కొంచెం ఏంటంటే, 2 పిల్లల్ని కన్నప్పుడు ఒకరిని కొంచెం పక్కన పెట్టి ఒకరిని ఎక్కువ ప్రయారిటైజ్డ్గా చూసినప్పుడు ఇతన్ని మనం కొంచెం ఎలా చూస్తామంటే, తెలుసు కదా, కొంచెం ఇతనికి ఏదో అన్యాయం జరుగుతుందనే కోణంలో చూస్తాం. మరి లా ఎందుకు అలా చూడట్లేదు? అంటే ఇప్పుడు ధర్మం వైపు చూడాలి అని అంటే కనుక ఈ జడ్జిలు అందరూ కూడా అక్కడ తీర్పులు చెప్పడం మానేసి ఎవరైతే కేసులు ఎత్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండాలంటారు. మీరు అంతేగా, అంతే కదండి. అంటే అలా అని కాదు, బేసికలీ ఇప్పుడు నిర్ధారణ చేసిన తర్వాత కూడా మనకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఒక కుటుంబంలో పిల్లల మధ్య సమస్యలు ఉన్నప్పుడు, అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ మీద సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రయారిటైజ్ చేశారు అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది? అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? ఎవిడెన్స్ కావాలి. కోర్టులకు కావాల్సింది ఎవిడెన్స్, రైట్? సో ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని మాత్రమే కోర్టులో వాళ్ళ యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి తీర్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చెప్పినట్లే ఎవిడెన్స్ తీసుకురండి, ఎందుకు ఈ వ్యక్తికి అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఈ వ్యక్తికి ఎక్కువ ఇస్తున్నారు అని కూడా కోర్టు క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు కోర్టు కూడా. ఎలా క్వశ్చన్ చేస్తుందండి? ఒక సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా క్లియర్గా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ది లా కోర్టు కూడా ఎలా వెళ్తుందండి? వెళ్ళలేదు కదా. కోర్టు డిక్లేర్స్ ది లా అండి. అంటే ఏంటంటే కోర్టుల యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటి అని అంటే కనుక, ఒక చట్టం చేశారండి, ఆ చట్టంలో ఏముంది? ఇంటర్వ్యూ 12 నిమిషాలే చేయాలి అని ఉంది. కానీ మీరు 14 నిమిషాలు చేశారు. నేను కోర్టుకు వెళ్తాను, చట్టంలో 12 నిమిషాలు ఇంటర్వ్యూ చేయాలని ఉండగా 14 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు, కారణం అడిగితే చెప్పట్లేదు అని అంట. దానికి కోర్టు మీకు డైరెక్షన్ ఇస్తుంది. వేర్ దెర్ ఇస్ ఏ క్లియర్ లా స్టేటింగ్ దట్ ఏంటి అని అంటే కనుక 12 నిమిషాలు ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు మీరు 14 నిమిషాలు ఎందుకు చేశారు, దానికి మీరు సంజాష్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది తప్ప, మీరు 20 నిమిషాలు, మీరు ఒక 30 నిమిషాలు చేసుకోండి, ఇబ్బంది లేదు, 50 నిమిషాలు చేసుకోండి, మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడంట అని చెప్పి సర్ది చెప్పడం ఉండదు కదండి. డిక్లేర్స్ ది లా. లా క్లియర్గా పొందుపరిచి ఉన్నప్పుడు బియాండ్ ది లా అనేది ఎలా జరుగుతుంది అని అంటాను నేను అనేది. అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఏ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్. ఇదే ఇప్పుడు కుటుంబ కలహాలు, ఎక్కువగా భార్యాభర్తల మధ్య జరిగే కలహాలు ఉంటాయి. సో వీటిలో ఎక్కువగా ఉన్న అందరికీ తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మహిళలకి అయితే కొంచెం ఎక్కువ చట్టం ఎక్కువ మహిళలకు మక్కువగా ఉంటుంది, పురుషులను అయితే పక్కన పెడుతుంది, పరాయి వాళ్ళ చూస్తుంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఏమన్నా మారినయా? ఇది ఒక అపోహేనా, లేదు ఇందులో 100% వాస్తవం ఉందా? ఇప్పుడు వాస్తవానికి మహిళలకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కూడా రూపొందించడం జరిగింది మహిళలకు అనుకూలంగా. దాని అర్థము కంప్లీట్గా మగజాతి మొత్తాన్ని కింద పడేసి తొక్కేశారని చెప్పాను కానీ కాదు, రైట్? చట్టాలు ఉన్నా కూడా వాళ్ళు ఆ చట్టాలని అడ్వాంటేజ్గా తీసుకుని పెట్టే తప్పుడు కేసుల్ని సమీక్షించడానికి
మగాళ్ళని పురుషుల్ని సంరక్షించడానికి కోర్టుల వ్యవస్థ ఉంది కదా. ఉమ్. అంటే ఇప్పుడు సేమ్ డొమెస్టిక్ వైలెన్స్ ఒక పురుషుడు వెళ్ళి నా భార్య నన్ను కొట్టింది అని పెడితే కేసు అవుద్ది అంటారు. అంతే తీవ్రత అవుతుంది, కొడితే అవుతుంది, ఎందుకు అంతే అవదు? తీవ్రత ఉంటుంది. ఉంటుంది. సేమ్ ఒక మహిళని ఎలా ట్రీట్ ఎవరిని కొట్టినా కూడా 323 అవుతుంది. సేమ్ 115 ఇప్పుడు బిఎన్ఎస్. ఓకే ఓకే. ఇప్పుడు యాలిమోనీ గురించి మాట్లాడుకుందాం అండి. మాట్లాడండి. ఇప్పుడు మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంపాదించే సినారియోస్ మనం చాలా చూస్తాం. ఉన్నాయి. మరి మహిళ మాత్రం యాలిమోనీ అడుగుతుంది. అంటే ఎప్పుడన్నా విడిపోవాల్సి వస్తే ఆమె నాకు ఇలాగ ఇంత ఖర్చులకి ఇంత ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది. పురుషుడు ఎందుకు చెల్లించాలి? అంటే పురుషుడు కూడా రివర్స్లో యాలిమోనీ అడగొచ్చా? మెయింటెనెన్స్ అడగొచ్చు. మెయింటెనెన్స్ అడగొచ్చు. సెక్షన్ 24 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది, స్పౌసెస్ అని ఉంది. అంటే అక్కడ భార్య అడగాలి, భర్త అడగకూడదు అని చెప్పి రాసలేదు. ఒకవేళ భర్త ఎటువంటి ఉపాధి లేకుండా భార్య ఉద్యోగం చేసినట్టయితే కనుక భార్య సంపాదించే మొత్తంలో తనకు కావాల్సిన మెయింటెనెన్స్ కోరే హక్కు భర్త కూడా ఉంది. రీసెంట్గా ఒకటి బాగా వైరల్ అయింది. అంటే ఆవిడ ఎంతో 6 lakhs ఎంతో చేంజ్తో సహా మెన్షన్ చేసింది, నాకు మెయింటెనెన్స్ కింద కావాలని. జడ్జి గారే డైరెక్ట్ కౌంటర్ వేశారు, ఏంటి ఇంత కావాలా, ఇంత కావాలంటే నువ్వే సంపాదించుకో, ఏంటి అడిగే విధానం ఏంటి అని చెప్పి. కర్ణాటక హైకోర్టులో జస్టిస్ లలిత గారు అప్పుడు ఆవిడ మన తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో ఆవిడ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు జడ్జి. ఆవిడే అన్నారు, సో ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉండకూడదు, ఇటువంటి హెరాస్మెంట్ కింద ఉండకూడదు అని చెప్పి అన్నారు. అంటే మనం ఇప్పుడు ఎంత కావాలి అని మనం మెన్షన్ చేయొచ్చా దానిలో? చేయొచ్చు. మరి అంటే ఎలా ట్రీట్ చేశారు, ఆవిడ ఎలా జడ్జ్ చేశారు, ఇది కొంచెం దారుణంగా ఉంది, ఈ నెంబర్ చాలా దారుణంగా ఉందని కోర్టు జడ్జి గారు ఎలా చెప్పారు? అవునండి, ఇప్పుడు నాకు మంత్లీ మేకప్కి ₹1,00,000 కావాలి, నేను కాస్ట్లీ మేకప్ వాడతాను, నేను ఓన్లీ రేంజ్ రోవర్లో తిరుగుతాను, మెయింటెనెన్స్ 2 లక్షలు అవుతుంది. అలవాటు పడిన ప్రాణం కదా సార్. మరి వద్దంటే ఇప్పుడు అంతకుముందు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భర్త భరించాడు, విడిపోయిన తర్వాత కూడా భరించాలని పెట్టచ్చు కదా. అవును, సంపాదన ఉండాలి కదా. భార్య ఇట్లా చేయడం వల్ల అతను మానసికంగా కుంగిపోయి సంపాదించడం మానేశాడు, ఇంటికే పరిమితం అయిపోయాడు, 4 గోడల మధ్య బందీ అయిపోయాడు, చేయలేడు. అందు గురించే కదా నువ్వు బయటకు వచ్చేసింది. సో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం భర్త సంపాదనలో ఎంత వరకు మనం మెయింటెనెన్స్ కి అడగొచ్చు, ఎంత పర్సెంట్? సమానత్వం అనేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పిందండి. అది ఎటువంటి అంశాలని ప్రాథమికంగా నిర్ధారించుకుని తీసుకోవాలి అని చెప్పని సుప్రీంకోర్టు కొన్ని అంశాలు, అంటే మహిళ యొక్క ఆర్థిక పరిస్థితి, తన యొక్క పూర్వపు పరిస్థితి, ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుని, ఇటువంటి అంశాలన్నింటిని తీసుకుని, సామాజిక స్థితి, వీటిలన్నిటిని బేరీజు వేసుకుని కోర్టులకి విచక్షణ అధికారం ఇచ్చింది ఎంత డిసైడ్ చేయాలి అని చెప్పని. అదేవిధంగా భర్త యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆయన యొక్క సామాజిక స్థితి, వీటిలన్నింటిని కూడా బేరీ చేసుకోవాలి చెప్పింది. అంతే తప్ప మీరు 15 లక్షలు అడిగితే 20 లక్షలు ఇచ్చేసేయండి, 20 అడిగితే 50 లక్షలు ఇచ్చేసేయండి అని చెప్పి ఎక్కడ లేదండి. సో సేమ్ కేసు అబ్బాయిల విషయంలో తీసుకుంటే మీరు అన్నారు ఇప్పుడు అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ అడగచ్చు, పురుషులు కూడా. సో ఒకవేళ పురుషుడు ఉద్యోగం పోయింది, తర్వాత ఖాళీగా కూర్చున్నాడు అని చెప్పి ఆమెకి నచ్చలేదు, సంథింగ్ ఏదో కేసెస్ వల్ల గొడవలు అయ్యి ఆవిడ డివోర్స్కి అప్లై చేసింది. అప్పుడు పురుషుడు ఎలా అప్లై చేయాలి? అంటే మెయింటెనెన్స్ కావాలని ఇస్తారా? మహిళ ఏ విధంగా అయితే అప్లై చేస్తే పురుషుడు కూడా అదే విధంగా అదే కోర్టులో అప్లై చేయాలి. కన్సిడర్ చేసి ఇస్తారు. ఫిట్ కేసు అయితే ఇస్తారండి, ఎందుకు ఇవ్వరు? ఓకే, చేయొచ్చు కదా అని చెప్పి వేసి కూర్చుంటారంటే కనుక ఇవ్వరు. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఆ ప్రైమా ఫేసి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు డౌరీ కేసెస్లో ఎలాగంటే సార్, ముందు కొంతమంది అగ్రీ చేస్తారు, అంటే ఆ డాటర్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, ఫాదర్ ఇన్లా, ఆయన అగ్రీ చేసి ఇంత ఇస్తానంటాడు. బట్ ఏమంటాడంటే తర్వాత మెల్లగా సెటిల్ చేస్తాను అంటాడు. బట్ తర్వాత మాట దాటేస్తాడు. తర్వాత మాట దాటేసి వరకట్న వేధింపులు అంటే రివర్స్లో కేసు పెడతారు. దాన్ని ఎలా చూడాలి మరి? అటువంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళాలి. 482లో హైకోర్టుకి ఇన్హీరెంట్ పవర్స్ ఉంటాయి. వాష్ పిటిషన్ అంటారు, లేదు అంటే కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ అంటారు. అది వేసుకొని మీ యొక్క బాధితుడు వేసుకోవాలి. ఏమని చెప్పాలి? వాళ్ళే అగ్రీ చేశారని చెప్పాలా? లేదు, దానికి సంబంధించి స్త్రీధన్, ఇప్పుడు వరకట్నం తీసుకోవడం తప్పండి. మీరు అట్లా చెప్తారా? అంటే నాకు 5 లక్షలు ఇస్తా అన్నాడు మా మామ, కట్నం కింద ఇవ్వలేదు అని చెప్పి చెప్తారా మీరు? అంటే ఇప్పుడు అతను అగ్రీ చేసి ముందు అతను అగ్రీ చేసినా కూడా తప్పే అది. అదే ముందు ఇతని మీద కూడా కేసు వేయాలి కదా మరి, అగ్రీ చేసినందుకు, కట్నం ఇస్తానని అగ్రీ. అదేనండి, మీరు పోతారు, ఆయన కూడా పట్టుకెళ్తానంటారు, పట్టుకెళ్ళండి, ఏముంది? మీకు తోడు కావాలి కదా జైల్లో, తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు వరకట్న వేధింపులే ఫేక్ డౌరీ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఏదో ఒక గొడవలు అవడం వల్ల, ఏదో వరకట్న వేధింపు అని కేసు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి. సో అలాంటప్పుడు అది ఒకవేళ ఫేక్ డౌరీ కేసు అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫేక్ డౌరీ కేసు అయినా, ఫేక్ రేప్ కేసు అయినా, ఎటువంటి ఫేక్ కేసు అయినా కూడా కోర్టుకి, హైకోర్టుకి వెళ్ళటమే, వెళ్ళి క్వాష్ చేయించుకోవడమే. అదే బాధితుడు ముందున్న ప్రధానమైన మార్గం. అంటే ఎలా అండి, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ ప్రూఫ్స్ ఉండవు, అంటే వేధిస్తున్నట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు, కానీ ఒక మహిళ పెట్టింది, దాన్ని ఎలాగా ఇప్పుడు ప్రూఫ్స్ ఏమని మీరే అంటున్నారుగా, దాన్నే కోర్టుకి తెలియజేయాలి. ఒకవేళ ఈమె నిజంగానే విక్టిమ్ అయితే మాత్రం ప్రూఫ్ లేవు, ఈమె నిజంగా విక్టిమ్, అప్పుడు ఏం చేయాలి మరి? పక్కన విట్నెసెస్ కావాలి కదండి.
విట్నెస్ కావాలి, ఎవిడెన్స్ కావాలి, ఇవన్నీ ఇప్పుడు కావాలి. వీళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి మీరు అన్నది- నిజంగానే బాధితుడు లేదంటే బాధితురాలండి, మీ మ్మ్. దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు, మ్మ్. యువర్ అన్ఫిట్ ఫర్ మ్మ్. జస్టిఫికేషన్, అంతేనండి. అంటే ఇప్పుడు ఈమె మీ- తరపు మీ- మీరు న్యాయం పొందడానికి ఇప్పుడు అనర్హులండి. ఈమె తరపు వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ మావయ్యలు బాబాయిలు బోల్ మంది ఉంటారు. మ్మ్. అంటే పేరెంట్స్ ఇవి చెల్లదు అనుకుంటే ఒకవేళ చెల్లుతుంది, చెల్లదని ఎవరన్నారు? సాక్ష్యం ఒకవేళ చెల్లుతుంది. మరి ఇప్పుడు ఎంతమంది చెప్తారు, వాళ్ళు ఒక 100 మందిని తీసుకొస్తారు. ఇప్పుడు ఒకవేళ ఫేక్ డౌరీ కేసు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ట్రయల్ జరుగుతుంది, ఉమ్, ట్రయల్ జరుగుతుంది. పోలీసుల ముందు చెప్పేస్తారు, ఉమ్, అవును నేను చూశాను, ఎట్లా కొడుతున్నాడు అంటే కనుక ఇంత పెద్ద చింతకర్ర తీసుకుని కొట్టాడని చెప్పని అంటారు. ఉమ్, ట్రయల్ జరుగుతుంది. అచ్చా చూసావా నువ్వు? చూశాను. ఎట్లా చూసావు? నేను నా ముందే జరిగింది. ఎప్పుడు జరిగింది? 10వ తారీఖు జరిగింది. 10వ తారీఖు 10వ తారీఖు ఏ టైం జరిగింది? సుమారు 12 గంటలకు జరిగి ఉంటుంది. అంతేనా? ఉమ్, అంతే. 10వ తారీఖున ఈమె అక్కడ లేదు కదా, జాబ్లో ఉన్నట్టు. ఇగో డిపార్ట్మెంట్ ఎవరు, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎవరు, ఇటువంటి అంటే కేస్ టు కేస్ వేరు ఉంటాయి. సో అడ్వకేట్ ఆర్ట్ అది ట్రయల్ అనేది. ఉమ్. సో ట్రయల్లో జస్ట్ కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను అంటే ఏమనుకో. పర్వాలేదు. థింగ్ ఏంటంటే మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. అంటే ఒక రోజు ఓ బాబాయ్ వచ్చి ఉండొచ్చు ఇంటికి, ఆ రోజు నిజంగానే ఇద్దరు ఉన్నారు. ఆ రోజు ఏదో ఈమె మీద అరిచాడు, అతను చాలా బిహేవియర్ చాలా దారుణంగా ఉంది, నేను చూశాను, వాళ్ళ ఇంటికి చెప్పాను అని చెప్పి అతను చెప్తాడు. లేదు మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక రోజు అలాగే కొట్టాడు, బ్లాక్ కొట్టాడు దవడ మీద అని వాళ్ళు చెప్తారు. సో సినారియోస్ మ్యాచ్ అవుతాయి, టైమింగ్స్ మ్యాచ్ అవుతాయి, ఆ టైంలో ఇద్దరు అక్కడే ఉంటారు. ట్రయల్లో చెప్పే విధానం మారుతుంది. ఓకే, అబద్ధాన్ని జడ్జి గారి ముందు కోర్టులో అంతమంది లాయర్ సమక్షంలో ఒక లాయరు మిమ్మల్ని ట్రయల్ చేస్తున్నప్పుడు మీ నాలుక అంత ఈజీగా కూడా ముందుకు రాదు, వెనక వెళ్తూ ఉంటుంది. ఓకే, దాన్ని ట్రయల్ అంటారు. ఓకే, ట్రైల్లో అన్ని బయటపడతాయి. 100% బయటపడతాయి. ఓకే, డన్ డన్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఈ దాని ఏమంటారు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఇల్లీగల్ రిలేషన్షిప్స్ బాగా పెరుగుతున్నాయి. ఇల్లీగల్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఇల్లీగల్ అంటే ఇప్పుడు కోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి ఒకటి అన్నారు. ఇల్లీగల్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి నాకు చెప్పండి ఫస్ట్, దాని తర్వాత Illegal మిగిలి అంటే మాట్లాడదాం. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు. అది లీగలేగా. ఇప్పుడు వివాహం చేసుకున్న వ్యక్తి ఇంకొక అమ్మాయితో, ఇంకొక ఇద్దరు అమ్మాయిలతో, ఇంకొక అమ్మాయితో ఎందుకు తిరగొచ్చు? అంటే అమ్మాయికి ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంటే మాత్రం ఈమె ఒప్పుకోదు కదండి. ఇప్పుడు తిరుగుతున్న అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అది చెప్పండి. ఉంది. అది ఇల్లీగల్ కాదు, లీగలే. ఎందుకు వస్తుందని సుప్రీం కోర్టు అడుగుతున్నా. చెప్పింది కదండి. కోర్టు చెప్తే అంతే అంట. అంతే. అంతేగా, ప్రజాస్వామ్య దేశంలో కోర్ట్ ఇస్ ద అంటే అల్టిమేట్ ఇప్పుడు అథారిటీ. ఆ రూల్ పాస్ అయినప్పుడు మీకు ఏం అనిపించలేదా ఇది కరెక్టేనా కాదా? అంతకుముందు వేరేగా ఉంది కదా. నాకెందుకు అనిపిస్తుంది? అంటే నేను నేను అలా తిరిగితే అనలేదు. అనిపిస్తుంది, తిరగకపోతే నాకెందుకు అనిపిస్తుంది? తిరగకపోతే కదా. జనరల్లీ మీరు అంతకుముందు దీన్ని ఫాలో అయ్యారు. దీన్ని ఒక వివాహేతర సంబంధం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు దాన్ని ఫాలో అయ్యారు, అది మైండ్లో పెట్టుకున్నారు. సడన్ గా కోర్టు ఇలా చెప్పింది, అయితే ఇప్పుడు నుంచి ఓకే ఇది కరెక్టే అని చెప్పి సింపుల్ గా స్విచ్ ఆన్ అయిపోతారా? లేదు మీకు ఏమనిపించలేదా ఈ రూల్ పాస్ అయినప్పుడు? ఇప్పుడు అదే కోర్టు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ నే 10 రకాలుగా అడిగిన వాళ్ళు పీక పిసికేసి అని చెప్పింది అనుకోండి, నేను పిసికేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే కోర్టునే ఫాలో అవుతా. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అథారిటీ ఇస్ ద కోర్ట్, డెమోక్రసీలో. సో నేను దాన్నే ఫాలో అవుతాను. సో మాకు అట్లా ఏముంటాయండి, ఎమోషన్స్ ఏముంటాయి? లా ఇస్ లా. ఓకే, డన్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో సేమ్, ఇప్పుడు వివాహంలో ఎన్ని చట్టాలు ఉంటాయి అంటే సేమ్ లివ్ ఇన్ లో కూడా అప్లై అవుతాయండి? అప్లై అవుతాయండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా లీగలే. అంటే ఎలా తెలుస్తుంది అది వీళ్ళు లివ్ ఇన్ లో ఉన్నారని లీగల్ గా ఎలా తెలుస్తుంది అని? లివ్ ఇన్ లో అంటే పెళ్లి కాకుండా ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో పడుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్. సో ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. కాకపోతే అమ్మాయికి లేదనుకోండి రేపు అవుతుంది. అది క్లియర్ కదా, అది తెలుసుగా మీకు? అయ్యో తెలుసు. ఓకే, డన్ అయితే. సో ఇప్పుడు కిడ్స్ షేరింగ్ విషయంలో అంటే 18 years వచ్చే వరకు కిడ్స్ కి వాళ్ళ ఒపీనియన్ చెల్లుద్దండి? 18 years వచ్చే అంటే వరకు ఏ విషయం అంటున్నారు అంటే మీరు? ఇద్దరు విడిపోయారు అనుకోండి, భార్య భర్త విడిపోయారు, కిడ్ ఎవరి దగ్గర ఉండాలి అనేది అది కోర్టు డిసైడ్ చేస్తుందండి. గార్డియన్ ఓపీఐ చేసుకోవాలి. అంటే ఇద్దరు పిల్లలు అనుకోండి, ఇద్దరు కూడా మైనర్లుగా ఉన్నారనుకోండి, మైనర్ని అటు భార్య తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా, లేదంటే కనుక భర్త తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా, ఎవరైతే కనుక మిగిలిన అగ్రీడ్ పార్టీ ఉంటారో అంటే భార్య కానీ భర్త కానీ కోర్టులో గార్డియన్ ఓపీ అని చెప్పేసుకుంటారు. సో కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, కుటుంబ నేపథ్యము, ఇవన్నీ చూసి కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరి దగ్గర ఉండాలి ఏంటి అని. బట్ ఏదున్నా కూడా ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి, విజిటింగ్ రైట్స్ కూడా ఉంటాయి. ఒక వ్యక్తిని, ఒక బాబుని మనం అడాప్ట్ చేసుకోవాలంటే ముందు ఏం చేయాలి కరెక్ట్ గా ప్రొసీజర్? ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే కనుక జిల్లాకి సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుందండి, అక్కడ పోయి ఒక అప్లికేషన్ ఇవ్వాలండి. ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చి మీరు అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే కనుక మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించిన ఆధారాలు ఆ కమిటీ ముందు సమర్పించాలి. అంటే మీ భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, అటువంటి ఆస్కారం లేదు అని చెప్పి ఏదైనా సరే మెడికల్ ఏదైనా ఉంటే అటువంటిది కానీ, లేదు అని అంటే కనుక మరే ఇతర పరిస్థితుల్లో అయినా సరే మీరు అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన
లీగల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఆ కమిటీకి ఇస్తే ఆ కమిటీ ఏం చేస్తుంది అంటే కనుక స్క్రూటినైజ్ చేస్తుంది, ఒక ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తుంది. ఎంక్వైరీ అనేది కండక్ట్ చేసి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్, మీ యొక్క హెల్త్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత ఈ యొక్క చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్లో ఎవరైతే కనుక ఇటువంటి అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి అంటే మీరు దాంట్లో ఆడ కావాలా మగ కావాలా అనేది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటారు. కాబట్టి అటువంటి శిశువులు ఎవరైనా వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచి మీతో కొన్ని అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళని మీకు దత్తత అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ఏజ్ క్రైటీరియా ఉంటుంది, అంటే తీసుకునే వాళ్ళ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క మానిటరింగ్ మీ మీద ఉంటుంది కొన్ని రోజుల వరకు. ఈ విధంగా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది, చాలా పెద్ద ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసింది ఏంటంటే, ఇప్పుడు ఒక పెళ్లి కాని పురుషుడు దత్తత తీసుకోవచ్చు కానీ పాపని తీసుకోకూడదు అని. పాప తీసుకోవచ్చు, వయసు అనేది ఆధారంగా ఉంటుంది. ఆ యొక్క తీసుకునే వ్యక్తి యొక్క వయసు ఇక్కడ క్లియర్గా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అంటే ఎలా సార్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్? ఒక పాపని ఒక పురుషుడు తీసుకోవాలి అని అంటే కనుక అతని యొక్క ఏజ్ 40 సంవత్సరాలు పైబడి ఏ యొక్క పరిస్థితుల్లో అతను తీసుకుంటున్నాడు, ఆమె యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా సంబంధించిన అధికారులకి దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళని ఒప్పించి అతను ఇచ్చిన రీజనింగ్ అంతా కూడా లీగల్గా వ్యాలిడ్ అనుకుంటే చేస్తారు. అంటే పాపది ఏజ్ కూడా కన్సిడర్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, పాప కూడా ఏజ్ కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు